మత్స్యకారుల ప్రయోజనాలే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని జిల్లాధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ కు స్థల పరిశీలన చేసిన వారిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతికి వారి సంక్షేమం కోసం 289 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మత్స్యకారుడు ఉపాధి అవకాశాల కోసం ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ భూములలో నారా లోకేష్ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక సంఘటనలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన స్పందించి మత్స్యకారులందరినీ స్వయంగా కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని సందర్శించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన ముందస్తు కార్యక్రమాలు సన్నాహ కార్యక్రమాలు వచ్చేటప్పుడు హెలిప్యాడ్కి సంబంధించినటువంటి ప్రాంత పరిశీలన, మత్స్యకారులతో మాట్లాడడం, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయన నిర్మించినటువంటి జువల దిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన, ఇవన్నీ కూడా ఏ విధంగా చేపట్టాలనేటువంటి ఆలోచనతో మరొక సోదరుడు శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి తలసిల రఘురామ్ గారు, అదేవిధంగా మరొక సోదరుడు శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు రావడం, వాటికి సంబంధించి పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే దశాబ్దాల కళ ఈ ప్రాంత మత్స్యకారులకు సంబంధించి ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలి అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు మన మత్స్యకారుల కోసం జుబోయిదీన్ని ఫిషింగ్ హార్బర్ ని మనకి ప్రసాదించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జుబోయిదీన్ని ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేసి 1.5 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ ని డెవలప్ చేసి ఇస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దాకా ఈ ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేసారో గారికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎంతో మంది యువత దీని మీద జీవనోపాధి సాగించాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మన జుబోయిదీన్ ఫిషింగ్ హార్బర్ కి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు వచ్చి ఇక్కడ సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 29.5 ఎకరాలు మేము ఇస్తున్నాము ఒక ప్రైవేట్ కంపెనీకి అని చెప్పి ఇక్కడ ప్రారంభోత్సవం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి ఒక స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే ఈరోజు ఇది పూర్తిగా మత్స్యకారుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని రెడీగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేట్ వారికి కట్టబెట్టారంటే ముందు అసలు ఈ ఫిషింగ్ హార్బర్ మన మత్స్యకారులకు ఉపయోగపడద్దా లేదా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారా? కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే మత్స్యకారులకి ఈ ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాలు అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అది వాళ్ళకే ఉండాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇవ్వాలనుకుంటే పక్కన ఏదైనా కొత్తగా ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళని అక్కడ కట్టుకోమని చెప్పండి, అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోమని చెప్పండి. అప్పుడు ఇంకా మత్స్యకారులకి మంచి జరిగే అవకాశం ఉంటుందే తప్ప ఈరోజు మత్స్యకారులకు ఇచ్చిన ఈ ఫిషింగ్ హార్బర్ అని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకి అండగా గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా విద్యా వైద్యంతో పాటు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉండి పేదలకి సామాన్యులకి అండగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కానీ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కానీ, వారి చేతుల్లో కీలుబొమ్మల్లాగా ఈ ప్రభుత్వం మారిపోయేదానికి ఈ రోజు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద కానీ, చెప్పినటువంటి అబద్ధాల మీద కానీ, మోసాల మీద కానీ, అలానే ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఉండేటువంటి వాటిని ప్రైవేట్ పరం చేసే క్రమంలో వాటన్నింటినీ కూడా అడ్డుకుంటా వస్తా ఉంది. ఇంతకుముందు
17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏకంగా తీసుకొని వచ్చి వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాడడం వల్ల ఈ రోజు ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం కాపాడుకోగలిగినాం. రేపటి రోజున సామాన్యులకు కానీ పేద ప్రజలకు కానీ వాటన్నిటిని కూడా మనం నిలబెట్టుకోగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే. అలానే ఈ రోజు ఫిషింగ్ హార్బర్స్ కానీ అలానే పోర్టుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సీ కోస్ట్ ఏరియా ఆంధ్రప్రదేశ్ కు ఒక తలమానికమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ ఫిషింగ్ హార్బర్స్ కానీ పోర్టులు కానీ నిర్మాణం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ఆ పోర్టుల నిర్మాణం కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో వాటన్నింటినీ కూడా పూర్తి చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కేవలం మత్స్యకారులందరికీ కూడా కొన్ని లక్షల మంది వాటందరికీ కూడా జీవనోపాధి కానీ దాని మీద వారు జీవనం సాగిస్తున్న క్రమంలో వారందరికీ కూడా ఒక మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ కూడా డెవలప్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో వీరు వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ఏదైతే రోడ్లని ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, అలా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఎక్కడా కూడా గవర్నమెంట్ సిస్టంలో ఉండేటివన్నీ కూడా ప్రైవేట్కి దారాదత్తం చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కానీ చిన్నగా దాన్ని క్రమేపీ మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఇది కేవలం ఇంతటితో ఆగకుండా కూడా మొత్తం అన్నిటిని కూడా చేసే క్రమం కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలా. దీన్ని కనుక అడ్డుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఈ ప్రైవేటు పరం చేసేదానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి రావడం కానీ దీని ఇంపార్టెన్స్ ని రాష్ట్రం అంతా కూడా తెలియచేయాలా అన్న ఆలోచనతో ఇక్కడికి స్వయంగా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా వీరందరి మంచి చెడ్డ కోసం ఇక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఇప్పటికే ఆవేదన చెందుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికోసం వైఎస్ఆర్సీపీ గల్లమెత్తిన తర్వాత తప్పకుండా కూడా వీరు మనసు మారుతుందనే నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మత్స్యకారులని ఇబ్బంది పెట్టే క్రమంలో పక్కన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వారిని ప్రోత్సహించడం కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి నష్టం చేకూరేలాగా వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు రోజు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు మిగతా జిల్లాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి ఈ పరిస్థితుల్లో మన వాళ్ళకి మనం సహాయం చేయాల్సింది పక్క రాష్ట్రాల వాళ్ళకి మనం సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నామంటే ఇలా గొంతు కోసే పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉంటా ఉన్నామంటే దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రణాళికని పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ రామిరెడ్డి ప్రతాప్ అన్న ఇట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో అంతా కూడా కార్యకర్తల నాయకులు అందరూ ముందుండి కూడా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నారు.